దైవజనమా, కొన్నిసార్లు ఈ మట్టి ఘట్టం తుంపు పట్టిపోయే వెండి బంగారాలు చూసి అతిశయిస్తుంది. నా కొట్లు, నా ధనం, నా ధాన్యం, నా చదువు, నా ఉద్యోగం, నా స్టేటస్, నా అంతస్తు, నా సౌభాగ్యం, నా హోదా, నా కులం, నా స్థాయి, కొన్నిసార్లు కలిగిన వాటిని బట్టి మనిషి అతిశయిస్తాడు. నీవెవరివో తెలుసా? ఉదయాన వికసించి సాయంత్రానికి వాడిపోయే అడవి గడ్డి పువ్వు లాంటివాడు. ఈ రోజు ఇంత గంభీరంగా మాట్లాడుతున్నాను, ఇంకో క్షణం గడిస్తే ఏమైనా అయిపోవచ్చు. ఈ రోజు ఇంత కేకలేస్తూ మాట్లాడుతున్నా, మరో క్షణం గడిస్తే నా బ్రతుకు ఏమైనా అయిపోవచ్చు. ఎందుకో పిరికితనంతో ఈ మాట చెప్పట్లా, భయంతో ఈ మాట చెప్పట్లా. వాక్యం ఎప్పటికీ నిరర్ధకం కాదు కదా. మనుషుడా, నీ జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా అని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. అమలారా, మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్న వ్యక్తులు ఎంతమంది అంతర్ధానం కాలేదు? కన్నమ్మ అంతర్ధానం కాలేదా? కన్న తండ్రి అంతర్ధానం కాలేదా? మన తోబుట్టువులు అంతర్ధానం కాలేదా? కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, ఎంతమంది మన కళ్ళ ముందు చూస్తూ Download ShareChat.